2 నేను కన్సల్టేషన్ చేసిన 2 నిజమైన స్టోరీస్ చెప్తాను. ఒక అతను వేరే రాష్ట్రంలో ఉంటాడు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే. ఒక వ్యక్తి హైదరాబాద్కు సమీపంలో ఉంటారు. ఇద్దరు బిజినెస్ మ్యాగ్నెట్సే. ఇద్దరికి కూడా సేమ్ ఏజ్ ఈక్వల్ టు. అందుకనే వీళ్ళిద్దరిని తీసుకున్నా నేను. మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇద్దరు సేమ్ రెమెడీస్ తీసుకున్నారు. కానీ ఒక అతను సక్సెస్ అవ్వలేదు, ఒక అతను చాలా సక్సెస్ అయ్యాడు. ఒక అతను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు, ఒక అతనేమో మంచి పవర్తో ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. ఒక అతనేమో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. దీనికన్నా ముందుగా మనము ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క పవర్ ఉండాలి, శక్తి ఉండాలి. అందుకనే కంపల్సరీ 1 మంత్కో 2 మంత్స్కో ఖచ్చితంగా గానగపూర్ వెళ్ళరండి. పౌర్ణమి రోజు వెళ్ళొద్దు, సండే రోజు వెళ్ళొద్దు, గురువారం వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా మంది జనాలు ఉంటారు. చూసుకొని ముందుకెళ్ళండి. నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మనందరం కూడా ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. ఈ కింద నేను చెప్పే ఈ యొక్క స్టోరీ గురించి మీరు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ఎంతవరకు మీ లైఫ్లో ఇలాంటి సక్సెస్ చేసుకున్నారు అనేది కామెంట్ ఖచ్చితంగా చేయండి. అది చెడు కామెంట్ అయినా సరే, మంచి కామెంట్ అయినా సరే, ఏదైనా సరే మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. లేదంటే సార్ ఫోన్ చేసి మాట్లాడండి, నేనే మాట్లాడతాను, మీకేం ప్రాబ్లం లేదు. కింద 3 నంబర్స్ ఉంటాయి. 3 నంబర్లలో 9948215346 నా నంబర్. నేను మాట్లాడతాను, నా నంబరే కాబట్టి. ఒకసారి మీరు మిస్ కాల్ ఇచ్చి వదిలేసినా సరే నేను మళ్ళీ మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే ఏదో ఇంటర్వ్యూలో నా బిజినెస్ వ్యవహారాలను ఎక్కడో చోటు ఉండింటాను కాబట్టి చేయండి. అలాగే మనందరికి కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కనీసము ఒక 1599 లైక్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే 1500 లైక్స్ మీకు వస్తే ఇంకా చాలా మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు కూడా బాగుపడే లక్షణాలు మీకు ఏదైతే ఇస్తున్నట్టే, మన చేతితో ఒక మంచి చేస్తున్నట్టు ఒక చిన్న లైక్ ఒక 10 మందికి వీడియో వెళ్ళే సజెషన్లోకి వెళ్తుంది అనేది నాకు తెలిసిన చిన్న విషయం. మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను. అందుకనే మనందరి లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరి లైఫ్ ఎలా ఉందో మీరు చూసుకోండి. ఈ యొక్క శక్తితో మనం ముందుకెళ్దాం. అలాగే మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు మీరు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. దత్తాత్రేయ స్వామి నాకు తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు. మనకు సపరేట్గా బ్రహ్మ తెలుసు, మనకు విష్ణుమూర్తి తెలుసు, అలాగే శివుడు తెలుసు. కానీ వీళ్ళు మన దేవతలు ముగ్గురు కలిపిన దత్తాత్రేయ స్వామి అని మీ అందరికి ఎంతవరకు తెలుసో మీ అందరు కూడా కామెంట్ చేయగలరు. అలాగే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బు కృతజ్ఞతలని ఈ కామెంట్ కూడా చేయగలరు. ఎందుకంటే మనము చేసే అఫర్మేషన్ మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్కి వెళ్ళిపోతుంది, చాలా పవర్ఫుల్గా మారిపోతుంది 100%. మీ యొక్క లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అవసరం. ఇప్పుడు మీకు క్లియర్గా మీకు ఈ వీడియోలోనే అన్ని క్లియర్గా చెప్తాను. ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, బి అనే వ్యక్తి ఏం చేశాడు అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను. వీళ్ళిద్దరూ కూడా సేమ్ లైక్ 1 మంత్ అటు ఇటుగా వచ్చారు నా దగ్గరికి. చాలా మంది వస్తున్నారు, సక్సెస్ అయిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరి గురించి ఒక స్పెషల్గా మీకు ట్రీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం ఇద్దరిది ఒకటే కాబట్టి ఒక చిన్న మీకు చెప్తున్నాను. ఏ అనే వ్యక్తి ఆయన వేరే స్టేట్లో ఉంటాడు, మన తెలుగు వ్యక్తే. అయితే ఇతన్ని కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకు పలానా సోన్సో సార్, నా పేరు ఇది, నా ఊరి పేరు ఇది అంటే మొత్తం అన్ని పంపించండి, ఇలా మా అసిస్టెంట్కి పంపిస్తున్నానని 9581725346 నంబర్ నుంచి కాల్ వస్తుంది సార్ మీకు అని చెప్పాను. ఓకే, వచ్చింది. అదంతా సెట్ చేసుకున్నారు. ఓకే, అతను నంబర్ ఇచ్చాము. అలాగే వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, వీళ్ళ అబ్బాయికి కూడా నంబర్ ఇచ్చాం. సేమ్ ఇద్దరి నంబర్స్ వచ్చాయి. 2 అక్కడే అవుట్ ఆఫ్ స్టేషన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో బుక్ చేయించి ఇక్కడ నుంచే ఇచ్చాము. అమౌంట్ అయింది, పంపించారు. ఓకే, డన్. అయిపోయిన తర్వాత వీళ్లకు
ఇంకొక సమస్య ఉంది. ఏంటంటే వీళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఇతనికి, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అయితే ఈ ఇద్దరు అబ్బాయిలులో మంచి అక్కడికి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి అతను బాగా సెటిల్ అయ్యాడు, కాంట్రాక్ట్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అవి ఇవి వస్తున్నాయి. కానీ డిస్టర్బెన్సెస్, ఆ కాంట్రాక్ట్ వర్క్ చేయలేక కొన్ని రిటర్న్ వెళ్ళిపోయి ప్రాబ్లం అయింది. ఎందుకు ప్రాబ్లం అయింది? నా మొబైల్ నంబర్ ఏమో అనుకున్నాడు ఆయన. అవును, మొబైల్ నంబర్ తీసేశాడు. వాళ్ళ అబ్బాయి మొబైల్ నంబర్ తీసేశాడు. కానీ రెండో అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఏమో ఇక్కడ మన వరంగల్ దగ్గర ఉంటారు. ఓకే, డన్. ఆ అమ్మాయికి ఓన్లీ నంబర్ ఇచ్చాం, ఆమె సమస్యలు సాల్వ్, అది అక్కడ పక్కన పెడితే ఈ రెండో అబ్బాయి ఉన్నాడు కదా, రెండో అబ్బాయి కోడలు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి పెద్దవాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు అంటే ఇష్టమే ఆయనకి. కానీ చిన్నమ్మాయి ఏం చేసిందంటే, చిన్న కోడలు అతనికి వాళ్ళ ఫాదర్కి కొంచెం తంత్ర విద్య తెలుసు. ఆ తంత్ర విద్యతో వీళ్ళకి వశీకరణం అనే ఒక ఎనర్జీని ఇచ్చారు. ఈయన ఏం మాట్లాడలేడు, వీళ్ళ అబ్బాయి ఏం మాట్లాడలేడు, వీళ్ళ కోడలు ఏం మాట్లాడలేదు, వీళ్ళ భార్య ఏం మాట్లాడలేదు. వీళ్ళ గురించి ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆ వశీకరణం పవర్ని వీళ్ళకి చేశారు. చిన్న అబ్బాయి దగ్గర నుంచి దాదాపు అందరికీ, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ అమ్మాయిని ఏమి అనొద్దు అని చేసేశారు మొత్తం. ఎప్పుడు తెలిసింది నాకు ఈ విషయము? సార్ మీరు ఇంటి వాస్తు కూడా చూస్తారంట కదా, ఇంటి ఎనర్జీని కూడా పెంచుతారంట కదా అంటే, అవును డన్ పదా అని చెప్పేసి ఒక 2 days గ్యాప్ తీసుకొని అక్కడికి వెళ్ళాం. 1000 kilometers అక్కడికి, మన హైదరాబాద్ నుంచి 1000 kilometers. ఏంటి సార్ మరి 1000 kilometers, దాదాపు 12 hours, ఎటువంటి ఇది లేకుండా డైరెక్ట్ మీరే డ్రైవ్ చేసుకొని వచ్చారంటే, నాలో ఉన్న ఎనర్జీస్, అవి ఆరా ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నాకు ఇంత ఎనర్జీ ఉంది, మీరైనా చేయొచ్చండి అంటే, లేదండి నాకు 2 hours నేను ఇదైపోతాను, మేము డ్రైవర్ని పెట్టుకున్నాము, డ్రైవర్ ఒక 2 గంటలు మీకు హైదరాబాద్కి రావాలంటే మేము 2 గంటలు డ్రైవర్ నడుపుతారు, 2 గంటలు నేను నడుపుతా, 2 గంటలు మా అబ్బాయి నడుపుతాడు, అసలు అలసిపోతామండి అంటే, అసలు అలసిపోరండి. ఎందుకు అలసిపోతారు? మనకు ఆరా ఎనర్జీ ఉంటే హ్యాపీగా. ఆరా ఎనర్జీ ఏంటి సార్? ఇట్లా సో కుబేర రాడ్స్ పెట్టుకోవాలి ఇలా. సరే ఓకే, కుబేర రాడ్స్ పెట్టుకుంటాం, డన్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం, ఒకటొకటి చెక్ చేస్తున్నాం. వశీకరణం బయటపడింది అందరికీ. ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ ఒక వశీకరణం యాడ్ అయితే ఏమవుతుందంటే, ప్రతి వ్యక్తి కూడా అశక్తుడైపోతాడు, శక్తి లేకుండా అయిపోతాడు, ఎక్కువసేపు కష్టపడకుండా ఇబ్బందుల పాలైపోతాడు. ఈ వ్యక్తులకు జరిగింది అది. సరే ఓకే, ఇది ప్రాబ్లం. ఓకే, ఏం జరగదు, ఏం చేయాలి? సో వశీకరణకి ఒక లిక్విడ్ ఉంటుంది, అది ఇచ్చేస్తాను, నేను స్పెషల్గా తయారు చేయించుకుంటున్నాను, ఇచ్చేసాను. కుబేర రాడ్స్ ఇన్ని పెట్టాలి మీ ఇంట్లో, ఒక 14 రాడ్స్ పెట్టాలి, పెట్టేశాం, అయిపోయింది, డన్. మొబైల్ నంబర్స్ అయిపోయినాయి, అందరు ఫ్యామిలీ మొత్తం మొబైల్ నంబర్స్ ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం, డన్. మొత్తం ఏది అడిగినా కూడా ఒక కాంట్రాక్ట్కు అక్కడ టెండర్ వేయాలన్నా సరే, ఏ టైంకి వేయాలి ఏంటి ప్రతిదీ అడిగి చేస్తాడు ఆ రోజు నుంచి. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు చిన్న కోడలు మ్యారేజ్ అయిన 1 month నుంచే 2 months నుంచో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు నిన్ననే అతను కాల్ చేశాడు, ఈ వీడియో చేసే నేను ముందు రోజు కాల్ చేసి, ఒక 15 days నుంచి మా చిన్న కోడలు, మా చిన్న అబ్బాయి వస్తున్నారు. మరి ఏంటి సార్ ఇంత అంటే, నేను ఆ రోజే చెప్పాను ఆయనకి, వస్తారండి, కొంచెం ఓకే, బట్ వాళ్ళు రావాలి. ఆయనకేంటంటే ఆయనకి ఇష్టం, వాళ్ళు రావాలి, 100% వస్తారు. కానీ కొంచెం టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. 3-4 సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఇప్పుడెట్టు వస్తారంటే, వస్తారు అంతే. ఎందుకు వస్తారు? ఆరా ఎనర్జీస్ లాగేస్తాయి. ఇక్కడ వశీకరణ పవర్ కట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళే వస్తారు. ఇప్పుడు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు కదా. ఓన్లీ వీళ్ళ చిన్న అబ్బాయికి మాత్రమే వశీకరణం ఉంది, అతనికి కూడా తీసేద్దాం. ఇప్పుడు ఒక 15 days నుంచి అతనికి కూడా
వాళ్ళు ఇంటికి రావడం, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళడం, అలా చేస్తున్నారు. అంటే ఆ ఇంట్లో అంత ఎనర్జీస్ ఫామ్ అయిపోయినాయి. ఎవరైతే 4 years నుంచి బయట ఉన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి అతను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ, ఏది జరిగినా చేస్తాడు. మళ్ళీ మ్యారేజ్ డేట్స్ బాగాలేవంటే అతనికి 69 years అండి, వాళ్ళ అబ్బాయికి 35 years. ఇద్దరు తండ్రి కొడుకులు, నేను మ్యారేజ్ చేస్తే ఇద్దరు తండ్రి కొడుకులు వచ్చి మ్యారేజ్ చేసుకొని వెళ్ళారు. 69 years అంటే మనం చెప్పిన దానిలో ఇలా ఫాలో అవ్వండి, నాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తే వచ్చి చేసుకుని 41 జంటలు సెప్టెంబర్ 1వ తారీఖున చేసుకుంటే ఆ 41 జంటల్లో వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కూడా ఒక జంట. అంటే చెప్పిన పని చెప్పినట్టు చేసుకున్నాడు. ఇది ఓకే. ఇక్కడి వరకు వీళ్ళ ఫ్యామిలీ సుఖంగా ఉంది. వాళ్ళ కాంట్రాక్ట్స్ కానీ, వాళ్ళకు వచ్చే మనీ కానీ, వీళ్ళంతా కార్లు కొనడం కానీ, కొత్తగా మళ్ళీ ఇక్కడ వరంగల్ దగ్గర ఒక ఇల్లు కొనడం కానీ, ఒక వాళ్ళ ఇంట్లో ఊరిలో ఏదైతే ఊరుందో ఆ ఊరిలో ఒక మంచి ఒక 3 floors ఇల్లు కట్టడం కానీ, షట్టర్లు వేయడం కానీ, ఇవంతా ప్లానింగ్ జరుగుతున్నాయి. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ వరంగల్ దగ్గర ఇంట్లో అక్కడ కూడా ఒక 10 రాడ్స్, కుబేర రాడ్స్ పెట్టొచ్చాను. ఇదంతా ఇతని సక్సెస్. కానీ నేను చేసి వచ్చిన తర్వాత కూడా సక్సెస్ కాని వ్యక్తి గురించి నేను మాట్లాడతా ఇప్పుడు మీకు. ఇతనికి కూడా సేమ్ బి వ్యక్తికి కూడా కాల్ చేశాడు, నంబర్ వాళ్ళ అబ్బాయికి తీసుకున్నాడు, ఇతను మార్చుకున్నాడు, వాళ్ళ భార్యకి తీసుకున్నాడు. క్లియర్గా చెప్తున్నాను. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే పాత నంబర్ కూడా అలాగే ఉంచుకుంటాడు, కొత్త నంబర్ కూడా అలాగే ఉంచుకుంటాడు. ప్రాబ్లమ్స్ 35 లక్షలు, ఇతనికి 3 కోట్లు, ఇవన్నీ తీరిపోయి కూడా ఇతను సక్సెస్ లో ఉన్నాడు. అంటే నన్నే అడిగి నేనే పెద్ద మోటగాన్ని పోటుగాన్ని కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారంగా ఒక పద్ధతితో, న్యూమరాలజీ పద్ధతిలో, ఒక ఎనర్జీతో నువ్వు వెళ్తే 100% నీకు సక్సెస్. కానీ సమస్య 35 లక్షలే, ఈడ 3 కోట్ల సమస్య, ఫ్యామిలీ సమస్య. ఇతనికి ఫ్యామిలీ సమస్య లేదు, పిల్లలకు కూడా పెళ్లిళ్ళు కాలేదు, ఉన్నది ఒక బాబే. పాత నంబరు అలాగే పెట్టుకుంటాడు, అలాగే వాడతాడు. నేను కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోమన్నా కూడా పెట్టుకోలేదు, పెడిచవన పెట్టాడు. కొత్త నంబరు ఎప్పుడూ ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాడతాడు. ఆల్ నంబర్స్ ఇచ్చాను, ఇతనికి ఆల్ నంబర్స్ ఇచ్చాను, ఇతనికి ఆల్ నంబర్స్ ఇచ్చాను. ఎక్కడ ఒక అతనికి తక్కువ, ఒక అతనికి ఎక్కువ చేయలేదు. తర్వాత ఇతనికి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేశాం. ఆ షాప్లో సోల్స్ ఎఫెక్ట్ ఉంటే ఆ సోల్స్ తీయడానికి కూడా కొన్ని ఇన్స్టాల్ చేశాం. వీళ్ళ ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేశాం. మ్యారేజ్ ప్రభావం ఉంది. ఇతనికి సేమ్ 65 years మ్యారేజ్ ప్రాబ్లం ఉంది. ఇతను మ్యారేజ్ ఎప్పటి నుంచి చేసుకోవట్లేదు, 2024 జనవరిలో ఇతను తీసుకున్నాడు కన్సల్టేషన్. ఇతను తీసుకుంది 2024 అక్టోబర్ మంత్లో. కానీ ఇతనికి అతనికి ఎంత వేరియేషన్ ఉంది. ఇతనికి ప్రాబ్లం తీరాకనే, ఇతనికి ప్రాబ్లం ఇదంతా చేసిన తర్వాతనే ఇతనికి వెళ్ళింది. ఇతను చాలా తొందరగా చాలా మంది ఉన్నారు 1 year లోనే భార్యాభర్తలు. ఒక అతను కానిస్టేబుల్, ఒక టీచర్ ఉన్నారు. వాళ్ళు కూడా గొడవలు పడుకుంటూ సెప్టెంబర్ 1st రోజు గొడవలు పడుకుంటే బతి బలవంతం మీద ఆమె గవర్నమెంట్ టీచర్. ఇంతవరకు వాళ్ళకు రెంటింట్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎంతో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యిండి కూడా ప్రాబ్లం పడుతుంది. నేనేమన్నా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ కాల్ రాగానే వాళ్ళది ఏమన్నా అంటే మీకేంటమ్మా మంచి అదృష్టం అంటే, ఆమె అన్నారు గవర్నమెంట్ జాబ్ ఉండడమే అదృష్టం కాదు సార్, మనుషులు కూడా బాగుండాలి కదా అనేసి అన్నది. అంటే అమ్మ మీకు కావాల్సింది టకటక నంబర్స్ తీసేసుకోండి, మీరు మ్యారేజ్కి రండి అంటే సెప్టెంబర్ 1వ తారీఖున వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇల్లు కొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్ననే ఒక అపార్ట్మెంట్ చూశారు, వైజాగ్ వీళ్ళది. ఎంత అదృష్టమైన ఇదంటే, ఒక న్యూమరాలజీని నమ్ముకొని, ఒక మ్యారేజ్ డేట్ని నమ్ముకొని, ఒక నంబర్ని నమ్ముకుంటే 100% సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2024లో అక్టోబర్లో మ్యారేజ్ చేసుకున్న ఒక అతను ఇప్పుడు ఇల్లు కొన్నాడు, గృహప్రవేశం ఉంది, పెయింటింగ్స్ జరుగుతున్నాయి, 3 floors ఇల్లు, 1.5 year ఉన్నది, సక్సెస్ ఉంది. ఇతనికి పాత నంబర్ వాడతాడు, వీళ్ళు పాత నంబర్ వాడట్లే, ఓన్లీ కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకొని నంబర్ వాడుకున్నాడు.
పాత నంబర్ అలాగే పెట్టుకున్నాడు, దాంతో మాట్లాడతాడు, దీంతో ఏదో అడపతడపగా మాట్లాడతాడు. ఏదో తీసుకున్నా కదా సార్, మీరు చెప్పినట్టు సార్ రాడ్స్ పెట్టుకున్నాను సార్, మీరు చెప్పినట్టు మొబైల్ నంబర్ మార్చుకున్నా సార్, నా బాడీలో ఏదో ఉందంటే అదంతా మార్చుకున్నా సార్, ఫ్యామిలీకి తీసుకున్నా సార్. ఎవరు వాడుతున్నారు? నువ్వు ఒక బిర్యానీ తెచ్చుకుంటావండి, లేకపోతే ఒక పంచభక్ష పరిమాణాలు ఉన్నాయండి, పంచభక్ష పరిమాణాలు నేను చేసుకున్నానంటే నువ్వు తినకుండా నీ ఒంటికి ఏం పడుతుంది? ఇతనికి మరీ చెప్పాను, ఇంట్లో ప్లస్ షాప్లో పెడితే ఇంట్లో వాళ్ళ భార్య ఏదో ప్రాబ్లం ఉందో ఆమె ఊడ్చడానికి అడ్డమవుతుందని తీసి పక్కన పెట్టేసిందంట. డబ్బు పెట్టి తీసుకోవడము పక్కన పెడితే సమస్య నాకొస్తుందా, మీకు తీరుతుందా? మళ్ళీ ఆయన ఒక లెటర్ రాశాడు ఇప్పుడు. ఏంటి? నేను మీరు చెప్పినట్టు నాకు ఇలా జరుగుతుందన్నారు, ఆరప్ అవర్స్ వచ్చి మనము పని చేసుకోవడానికి, కొత్త వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ చేస్తుందని ఒక లెటరే రాశాడు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు చెప్పినట్టు తీసుకున్నాను నేను, కానీ నువ్వు వాడుతున్నావా? మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది నేను నీకు కన్సల్టేషన్ ఇచ్చి, మ్యారేజ్కి వచ్చి చేసుకోమంటే వినలేదు. మా భార్య ఈ మొబైల్ నెంబర్తో ఏమన్నా అవుతుందేమో, ఈ రాడ్స్ ద్వారా ఏమన్నా అవుతుందేమో, అప్పుడు పోయి చేసుకుందాంలే అన్నది మా భార్య. అంటే అసలు తీసుకోకుంటే అయిపోయేది. మీ భార్య చెప్పినట్టే ఎవరైనా చెప్తున్నా చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఒప్పుకున్నప్పుడే చేసుకోండి. సమస్య మీది, సొల్యూషన్ కూడా మీ దగ్గరనే, మీరు చేసుకుంటేనే అవుతుంది. ఎన్నో చేసుకుంటారు. ఒక ఆమె రీసెంట్ గా ఇక్కడ హైదరాబాద్కు నియర్ బై ఉన్న ఒక భువనగిరి విలేజ్ లో, భువనగిరి ఉంది కదా, ఆ భువనగిరిలో ఒక అఘోరాకి 5 లక్షల డబ్బులు తెలియకుండానే 5 లక్షల డబ్బు ఇచ్చుకుందామె. అతను ఎక్కడుంటారో తెలియదు, ఏమీ తెలియదు, అకౌంట్లో వేసేసారు అంతే. వాళ్ళ ఫ్రెండ్ ఏదో చెప్పిందంట, వేసేసారు అమౌంట్. ఏమవుతుందో ఏమో సార్ అని నా తంటే, అమ్మ ఒకటే, నేను ఉండేది హైదరాబాద్లో, ఇదంతా ఉందమ్మా, నేను ఇది చేసుకోమని చెప్తే వాళ్ళకి ఇప్పుడు 10 months అయింది. వాళ్ళ షోరూమ్, 2-wheeler షోరూమ్ ఉండేది, వాళ్ళు కూడా వేరే డబుల్ షోరూమ్ పెట్టారు. ఇప్పుడు ఆ డబుల్ షోరూము ప్లస్ ఇల్లు బాగా అయిపోయింది. వాళ్ళ అబ్బాయికి జాబ్ రాబోతుంది, ఇప్పుడు సెట్ అయ్యాడు. ఇంట్లో పెయింటింగ్ మార్చాం, రీమ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ మ్యారేజ్ కోడ్ 1/7 కోడ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పూజలే కానీ అంతా ఇట్లా నమ్మి ఇది చేసుకున్నారు. ఇప్పుడు 100% సెట్ అయిపోయారు. సెట్ అయిపోవడం అంటే ఇంకా రావాల్సిన డబ్బు కావచ్చు, ఇంకా చాలా పవర్స్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఇచ్చిన దాన్ని కరెక్ట్గా వాడడం నేర్చుకోండి. ఒకవేళ ఎలా వాడాలనో 1కి 10 సార్లు అడగండి. నన్నైనా అడగండి, మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళైనా అడగండి, అడ్మిన్ మేనేజర్లు. నేను రిప్లై ఇవ్వకపోతే దయచేసి, నేను రిప్లై ఇవ్వట్లేదు, నేను ఆన్సర్ చేయట్లేదు ఫోన్ అంటే, నేను ఎక్కడో ఉంటాను, ఏదో వాస్తు చూస్తూ ఉంటాను, ఏదో సోల్ తీస్తూ ఉంటాను, ఎవరికో ఏదో చేస్తూ ఉంటాను, నేను లిఫ్ట్ చేయలేదని మీరు ఆపకండి. మీ సమస్యను తీర్చుకోండి. 1కి 2 సార్లు 1 గంట గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి. మీకు సమస్య మీది, తీర్చుకోవాల్సింది మీరు. దయచేసి అడిగి తీసుకోండి. ఖచ్చితంగా నేను సెట్ చేసిస్తాను. నేను బయటపడ్డాను, మీరు కూడా బయటపడాలన్నదే నా ఉద్దేశం. ఈ 2 స్టోరీల్లో మీకు అర్థమైంది ఏంటో నాకు తెలీదు. ఇతను మ్యారేజ్ చేసుకోలేదు, పాతయన్ని కూడా అలాగే వాడుతున్నాడు, డబ్బిచ్చి పెట్టుకున్నాడు. కానీ దీనివల్ల ఇంకా సమస్యలు ఏదైతే ఉందో తీరకుండా, నాకు ఇచ్చిన మనీ ఏదైతే ఉందో దానివల్ల కూడా అతను నష్టపోయినట్టే. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు సక్సెస్ కావాలంటే దీన్ని ఫస్ట్ మీరు మన ఇంట్లో కరెక్ట్గా యూజ్ చేసుకొని, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని, మా భార్య, కొంతమంది అంటారు మా భర్త నమ్మడు సార్ అని ఒక మేడం అంటారు, మా భార్య నమ్మదని ఒక సార్ అంటాడు. అంటే ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు ఒక అన్యోన్యతకు వచ్చి, ఒక ఇదితో వచ్చినప్పుడే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను మీ ఇంటికి, చేస్తాను, వెళ్తాను, 100% మంచి సక్సెస్ ఇద్దాం. హ్యాపీగా మనందరి లైఫ్లు కూడా బాగుండాలి, మన కుటుంబాలు కానీ ఎవరు కూడా. ముఖ్యంగా నేను దీనికోసం నేను ఎన్నుకున్న రూట్ ఏంటంటే, నేను ఒక్కనే బాగుపడ్డం అని కాదు, భారతదేశం బాగుండాలి. ఒక్కొక్క ఇల్లు సెట్ చేసుకుంటూ వస్తున్నాను. భారతదేశం బాగుంటే మనం ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లోకి రావచ్చు. ఈ నంబర్ 1 పొజిషన్ మనం ఎలా ఉండాలో నేనే క్లియర్గా తెలియజేస్తాను. 100% మంచి శక్తితో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ థ్యాంక్ యూ.